అయితే ముందుగా మనం శివకుమార్ గారి దగ్గరికి వెళ్దాం. డాక్టర్ శివకుమార్ గారు నమస్తే అండి. నమస్తే రవి గారు. శివకుమార్ గారు విన్నారు కదా, గత కొద్ది రోజుల నుంచి ఇటు హరీష్ రావు కానివ్వండి, బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ కానివ్వండి, దీనికి సంబంధించిన విషయం తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన నీటి హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తుందంటూ గత 3 రోజుల నుంచి బాగా దీన్ని ఉద్యమ బాటగా తీసుకెళ్తా ఉన్నారు. ఈ రేపు జరగబోయేటువంటి జేఆర్ఎంబీ విషయంలో కూడా ఈ 7 ప్రాజెక్టుల రద్దు అంశాన్ని కూడా ప్రభుత్వాన్ని మాత్రం గట్టిగా నిలదీస్తుంది బీఆర్ఎస్ ప్రభుత్వం. అసలు ఏంటి వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి నీటి హక్కుల విషయంలో ప్రభుత్వం వాస్తవం నిర్లక్ష్యం చేస్తుందా? మొదటేమో రాష్ట్రమే ఫస్ట్ వాడితే ఏదైనా పార్టీలు కానీ స్నేహబంధాలు కానీ ఏమైనా అంటున్నారు. ఓ పక్క చూస్తే చంద్రబాబు నాయుడు భయపడే ఇదంతా కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఒక పక్క బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. ఏది వాస్తవంగానే ఫస్ట్ రాష్ట్రం ఫస్ట్ కదా, తర్వాతే కదా మిగతావి, ఏమంటారు? రవి గారు, మెగా 9 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న మన్యం కోటేశ్వరరావు గారికి నమస్కారం. ఇక మిగతా నాయకుడు ఇంకా రాలే కాబట్టి. అయితే బీఆర్ఎస్ ఎప్పుడు కానీ అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ లేదు అనుకుంటే మధ్యన ప్రవీణ్ కుమార్ని వీళ్ళు మొత్తానికి ఏం చేస్తారంటే ఒక సబ్జెక్ట్ తీసుకొని వారం రోజులు లేదా 10 రోజులు హల్చల్ చేస్తారు. ఎక్కడ? మీడియా ముందు. దాని తర్వాత కేటీఆర్ గారు సపోజ్ తీసుకొస్తే కేటీఆర్ సైలెంట్ అయిపోతాడు. దాని తర్వాత హరీష్ రావు వస్తాడు. హరీష్ రావు ఇంకొక టాపిక్ తీసుకొని దాని మీద వాడేదో హల్చల్ చేస్తాడు, వాడు పక్కన వెళ్ళిపోతాడు. ఇక మిగిలింది ఎవరు? ఈ ప్రవీణ్ కుమార్ ఇంతకుముందేమో డిఎస్పీలో ఉండి ఇప్పుడు బిఎస్పీలో ఉండి ఇప్పుడు బీఆర్ఎస్ లో పోయిన తర్వాత ఆయనని వీళ్ళు మేము మాట్లాడిన సబ్జెక్ట్ ఉంటే మీరు మాట్లాడంటే ఇంకా ఆయన మొత్తానికి సెక్షన్స్ చెప్పడము, చట్టాలు చెప్పడము ఆయన స్టైల్ ఆయనకు ఉంటుంది. మళ్ళీ తర్వాత ఎవరు కనబడడు. ఇప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ పార్టీ భయపడడం అనేదే విడ్డూరంగా ఉంది. ఒకటి, నీటి వాటా విషయంలో గురు శిష్యులు అనొచ్చు, ఫ్రెండ్స్ అనొచ్చు, పాత పార్టీల రేవంత్ రెడ్డికి చంద్రబాబుకి సఖ్యత ఉన్నది, అదంతా ఒక ఎత్తు. కానీ మన తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీళ్లు మొత్తానికి మనకి కాదు అని వాళ్ళు తీసుకుపోయేదానికైతే ఇచ్చేది లేదు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. కానీ ఈ రోజు బీఆర్ఎస్ లేదో అల్టిమేటం ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు ఒప్పుగినరాను, లేకపోతే వాళ్ళకి అసలు 9.5 సంవత్సరాలు ఎందుకు అనుకుంటారు? ఇదే జగన్ సీఎం ఉన్నప్పుడు ఆడ రోజా దగ్గర పోయి రొయ్యల పులుసు తింటా అని ఎందుకు చెప్పిండ్రు? ఇవన్నీ గతంలో వీళ్ళు చేసినాయన్ని మర్చిపోయి కాంగ్రెస్ పార్టీ వచ్చిన 2.5 years 3 years కే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద ప్రతి ఒక్క సబ్జెక్ట్ ఏదో ఒక సబ్జెక్ట్ మీద ఇష్యూ మాట్లాడాలా, మళ్ళీ సైలెంట్ అయిపోవాలా. మరి 9.5 సంవత్సరాలు మీరే కదా మిగులు బడ్జెట్ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ 29వ రాష్ట్రం ఇస్తే మీరు 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మీరు పండుగలు చేసుకున్న వాళ్ళు మరి అప్పుడు ఎందుకు చేయలేవని? ఈరోజు మొత్తానికి మీకు కావాల్సింది ఏంది? పబ్లిసిటీ కావాలా, మీడియా ముందు అల్చల్ చేయాలా, వెళ్ళిపోవాలా. ఇప్పుడు మాట్లాడింది ఇంతకుముందు మాట్లాడింది జగదీశ్వర్ రెడ్డి గారు కదా గారు. జగదీశ్వర్ రెడ్డి సార్ జగదీశ్వర్ రెడ్డి ఆల్మోస్ట్ ఆయన మాట్లాడతాడు. ఆయన కరెంట్ మినిస్టర్ ఉండే కదా ఇంతకు ముందు. మరి ఆయన కరెంట్ విషయంలో మాట్లాడితే ఆయన ఎందుకు పారిపోయాడు? ఈ రోజు వచ్చి నీళ్ల వాటా గురించి ఈసారి ఈయన కొత్తగా వచ్చిండు. ఇప్పుడు మొన్నటిదాకా కేటీఆర్, హరీష్ రావు, ప్రవీణ్ కుమార్, ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఇంకొక కొత్త టాపిక్ మీద వచ్చిండు. అంటే వీళ్ళ పార్టీలకే 4వ వ్యక్తి బయటికి వచ్చినట్టు, ఏదో మొత్తానికి బట్టగాల్సి మీద వేయడం అనేది. మీకు కరెక్ట్ గా చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ నిజంగా నీళ్ల వాటాన్ని తేల్చలేదు అనుకుంటే ప్రజలలో పొండి, లేదంటే ఎక్కడైతే కరెక్ట్ గా చేస్తలేదు కాంగ్రెస్ పార్టీ అంటే అక్కడ నిలదీయండి. ఖాళీ మీడియా ముందు మాట్లాడి ఎందుకు పక్కన పారిపోతారు? అంటే ఖాళీ మీడియా ముందు నీతులు చెప్తారా? ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి ఏమంటుండు? కేటీఆర్ అల్టిమేటం ఇచ్చింది. కేటీఆర్ ఇవ్వడు పోయి అల్టిమేటం ఎన్నికే. కేటీఆర్కి ఏం సంబంధం? తెలంగాణలో ఉద్యమంలో లేడు, ఏదో తండ్రి సాటి బిడ్డలాగా వచ్చిండు, మంత్రి పదవి చేసిండు. ఈరోజు రబ్బర్ చెప్పులు ఉన్నోడు, లేకపోతే ఇస్త్రీ బట్టలు లేనోడు ఈరోజు చాపర్లలో తిరుగుతుండు. అయిపోయింది వాళ్ళ పరిస్థితి. దోచుకున్నారు. ఈరోజు తెలంగాణ ప్రజలకు వీళ్ళు చేసిన మేలేంది, లేకపోతే తెలంగాణ ప్రజలను వీళ్ళు సాధించింది ఏందో ఒకసారి చెప్పాలి. మాట్లాడు మస్తు మాట్లాడతారు, చేతలకు వచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తలేరు అనేది మనకు అర్థమవుతుంది. రైట్, ఓకే. కోటేశ్వర గారు నమస్తే అండి. నమస్తే కోటేశ్వర గారు.